2025 సంవత్సరంలో సింహరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ ఏడాదిలో సింహరాశి వారికి విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా 2025 కొద్దిగా బలహీనంగా ఉంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పటికే మీరు దీర్ఘకాలిక వ్యాధితో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే అస్సలు అశ్రద్ధ వద్దు. షుగర్, గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వేధించవచ్చు. చర్మ వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. నిద్ర, మీ ఆహార అలవాట్లు జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అంతేకాదు అతిగా స్ట్రెస్ కూడా తీసుకోకూడదు. శని మీ మొదటి ఇంట్లో సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు సప్తమంలో ఉంటారు. శారీరకంగా అలసిపోయేలా చేస్తుంది. కీళ్లు ఇంకా శరీరంలో కొన్ని సమస్యలు కూడా వేధించవచ్చు. మార్చి నెల నుంచి మొదటి ఇంట్లో శని ప్రభావం తగ్గుతుంది. అది 8వ ఇంటికి మారుతుంది. కొంతమేర ఆరోగ్యం విషయంలో ఉపశమనం ఉంటుంది. అలాగని ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. వాహనాలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు ఒంటరి ప్రయాణం మానుకోవాలి. శని సంచారం కారణంగా ఈ సంవత్సరం మీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టండి. మే నెల తర్వాత రాహుకేతువు మీ మొదటి ఇంటిపై కూడా ప్రభావాన్ని చూపిస్తారు. ఇది కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సింహరాశి వారికి విద్యపరంగా చూస్తే సింహరాశి వారికి సాధారణ సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యపరంగా మీ ఆరోగ్యం నిలకడగా ఉంటే ఈ సంవత్సరంలో విద్యలో సానుకూల ఫలితాలు పొందుతారు స్టూడెంట్స్. విద్యార్థులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. చెడు అలవాట్ల జోలికి వెళ్ళవద్దు. మిమ్మల్ని ఇది పాతాళానికి తీసుకువెళ్ళొచ్చు. జీవితంలో చెడు సావాసాలు, అలవాట్లకు దూరంగా ఉండండి. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి మీ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు 7వ రాశి నుంచి 4వ ఇంటిని చూస్తారు. విద్యలో మీకు ఆయన సహాయం ఉంటుంది. అంతేకాదు పోటీ పరీక్షల్లో కూడా అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ఈ సమయంలో అలవాట్ల విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడాది మీరు 8 నెలల్లో పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగుల కోసం చూసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇంజనీరింగ్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, న్యాయ విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలు పొందుతారు. విదేశాల్లో చదువుకు కూడా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి. 2025లో చాలా వరకు విద్యాభ్యాసం బాగా సాగుతుంది. ఇక వ్యాపారస్తులకు చూద్దాం. సింహరాశి వారికి 2025లో వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా ఎల్లప్పుడూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. సప్తమ అధిపతి శని సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు సప్తమంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు వస్తాయి వ్యాపారంలో. శని మార్చి నెల తర్వాత 9వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. 9వ ఇంట్లో నుంచి శని సంచారం అనుకూలంగా కొంతమేర ఉన్న ట్యాక్స్ ఆఫీసర్లతో చిక్కులు రావచ్చు. మీ వ్యాపారాల అకౌంటెన్సీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో రాహు సంచారం మేలో 7వ ఇంటిపై ప్రభావాన్ని చూపిస్తోంది. మీరు పెద్ద కంపెనీలు నిర్వహిస్తూ ఉన్నా, ఫ్యాక్టరీలు నడిపిస్తూ ఉన్నా, వ్యాపార సంస్థలు నిర్వహిస్తూ ఉన్నా కార్పొరేట్ నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా కార్పొరేట్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం ఈ ఏడాది. సింహరాశి వారికి కెరీర్ పరంగా చూస్తే సింహరాశి వారికి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మిశ్రమ అదృష్టం కనిపిస్తోంది. బాగా కష్టపడిన ప్రమోషన్ల విషయంలో మీకు మొండి చేయి కనిపిస్తోంది. మీకంటే ఉద్యోగంలో తక్కువ కష్టపడిన వారికి ప్రమోషన్ రావచ్చు. మీకు ఇది పరీక్ష సమయం. కానీ తొలి 8 నెలలు వేచి చూడాలి. తర్వాత ఆ దేవుని అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుంది. ఈ పరీక్ష కాలంలో వేచి చూడాల్సిందే. వేరే చోట ఉద్యోగంలో చేరినా అక్కడ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఉద్యోగం విషయంలో బృహస్పతి సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఏ విధంగా ఉందో చూద్దాం. సింహరాశి వారికి ఈ సంవత్సరం డబ్బు విషయానికి వస్తే మిశ్రమ అదృష్టాలే కనిపిస్తున్నాయి. రాబడి బాగానే ఉన్నా ఖర్చు రెండింతలు కనిపిస్తోంది. ఈ ఏడాది మీరు పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదా చేసిన డబ్బును ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులకు లేదా అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు లేదా మీ భార్యకు, పిల్లల విషయంలో ఖర్చు కనిపిస్తోంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఖర్చు కూడా అంతే కనిపిస్తోంది. వ్యాపారానికి చూస్తే కిరాణా, ఐరన్, మెడికల్, ఫార్మా, సినిమా పరిశ్రమ, సాఫ్ట్వేర్, టెక్స్టైల్స్, పొలిటీషియన్స్, కాంట్రాక్టులు, హోటల్స్ నడిపేవారు వీరికి ఈ ఏడాది తొలి 8 నెలలు మంచి వ్యాపారం కనిపిస్తోంది. అనుకూలంగానే ఉండబోతోంది ఈ ఏడాది. పార్ట్నర్షిప్ వ్యాపారుల మధ్య కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు అవసరం. సింహరాశి వారి ప్రేమ జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం. సింహరాశి వారికి ఈ ఏడాది ప్రేమ జీవితం చాలా బాగుంది. మంచి ఫలితాలు పొందుతారు ఈ ఏడాది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉండి పెద్దల నిర్ణయం కోసం చూస్తున్న వారికి మీ ప్రేమని పెద్దలు ఒప్పుకుంటారు.
ఈ సంవత్సరం ఆగస్టు వరకు మంచి సమయం కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ప్రేమ విషయాల్లో కూడా చికాకులు తగువులు ఉన్నా మీరు వాటిని పరిష్కరించుకుంటారు. పెద్దలు ఖచ్చితంగా మీ ప్రేమని అంగీకరించి మీకు వివాహం చేస్తారు. సింహరాశి వారికి వివాహ జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం. వివాహ వయసు వచ్చినా ఇంకా వివాహాన్ని చేసుకోవాలనుకుంటున్న వారికి 2025 విజయవంతమైన సంవత్సరంగా కనిపిస్తోంది. ఏడాది 80% వివాహ యోగం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వివాహానికి అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు మంచి రోజులు వస్తున్నాయి. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీకు ఎంతో సహాయపడతారు. ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంతో సహాయం చేస్తారు మీకు భాగస్వామి. ఆనందకరమైన జీవితం మీకు కనిపిస్తోంది ఏడాది 6 నెలల తర్వాత. ఇక మే నెలలోపు నిశ్చితార్థం ఇంకా వివాహ కోణం కూడా ఈ సంవత్సరం అనుకూలంగా కనిపిస్తోంది. ప్రేమ వివాహం కోసం ఆశించే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతాయి. భార్యాభర్తలు కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చినా మీ విషయాల్లోకి మూడో వ్యక్తిని రానివ్వద్దు. ఇది మరింత అగ్నికి ఆజ్యం పూసినట్టు అవుతుంది. భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని ఆ వివాదానికి పరిష్కారాన్ని చూసుకోండి. వేరే వ్యక్తి వల్ల మీకు సమస్యలు రావచ్చు. చివరికి విడాకుల వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటుంది. ప్రభావం ఆ విధంగా ఉంది. అందుకే భార్యాభర్తల మధ్య ఎవరిని రానివ్వకపోవడం మంచిది ఈ ఏడాది సింహరాశి వారు. ఇక సింహరాశి వారికి కుటుంబ జీవితం చూస్తే సింహరాశి వారికి 2025 సంవత్సరం కుటుంబ విషయంలో మిశ్రమ అదృష్టం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం 2వ ఇంటిపై ఉంటుంది. ఇది కొన్నిసార్లు కుటుంబ సంబంధాల్లో సమస్యలు తీసుకువస్తుంది. మీరు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడడం మంచిది. మీ సమస్యలను తీర్చేందుకు పెద్దల మాట వినండి. పెద్దలతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ విషయంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఇలా కుటుంబ విషయాల్లో తగువులకు ఆస్కారం కనిపిస్తోంది. సొంత చెల్లి బావ లేదా అక్కా బావ నుంచి, అన్నయ్య వదిన నుంచి, తమ్ముడు మరదల నుంచి ఇలా కొన్ని అపార్థాలు, ఇబ్బందులు, కుటుంబంలో తగువులు రావచ్చు. పెద్దల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవడం మంచిది. ఈ ఏడాది సింహరాశి వారికి భూమి కొనుగోళ్లు, ఆస్తి కొనుగోళ్లు, వాహన యోగం ఏ విధంగా ఉంది చూస్తే ఈ ఏడాది మీరు కొత్తగా ఏదైనా ఇంటి నిర్మాణం కోసం చూస్తూ ఉంటే కార్తీక మాసం వరకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది. మీరు కొత్త ఇంటి నిర్మాణం, శంకుస్థాపన, గృహప్రవేశం, కట్టిన ఇంటిని కొనుగోలు చేయడం ఇలాంటివి కార్తీక మాసం లోపు చేసుకోవచ్చు. పొలాలు, స్థలాలు, కమర్షియల్ ప్లాట్ల కొనుగోలు అవకాశాలు ఈ ఏడాది మీకు కనిపిస్తున్నాయి. కొనుగోలు చేసేలా ఉమ్మడి ఆస్తులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు రావచ్చు. పెద్దల నుంచి వచ్చే ఆస్తుల్లో ఈ ఏడాది మీకు ఒక స్పష్టమైన తీర్పు అనుకూలంగా రావచ్చు. వ్యవసాయం, పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఏడాది. ఎప్పటి నుంచో ఉన్న సేవింగ్స్ ఈ ఏడాది భూమిపై పెట్టే అవకాశం కనిపిస్తోంది సింహరాశి వారు. ఇక సింహరాశి వారికి ఎప్పటి నుంచో తమ పిల్లల వివాహం కోసం కూడా చూస్తూ ఉన్నారు. కుమార్తె వివాహానికి ఈ ఏడాది మీకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. మీ అమ్మాయి వివాహం కోసం డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఉన్నత విద్య కోసం మీ పిల్లలను విదేశాలకు పంపించవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నత విద్య చదువుకొని ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి సింహరాశి వారికి మంచి సమయం కనిపిస్తోంది. తల్లిదండ్రులకు కూడా అనుకూలమైన సమయం కనిపిస్తోంది. సేవింగ్స్ చేసేలా మీ పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఇక మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉంది. జూన్ నెల తర్వాత మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మీ కుమారుడు, కుమార్తె ఉద్యోగ విషయంలో కూడా మంచి గుడ్ న్యూస్ వింటారు. ఇక మీరు సంతానం కోసం చూస్తూ ఉంటే ఈ ఏడాది అంత అనుకూలమైన సమయంగా లేదు. ఈ ఏడాది దీపావళి తర్వాత కొంతమేర అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో అనుకూలత దీపావళి తర్వాత కొంతమందికి కనిపించవచ్చు. ఈ ఏడాది దసరా సమయానికి కొత్త వాహన యోగం కూడా కనిపిస్తోంది. కారు లేదా బైకును కొనుగోలు చేసే అవకాశం ఉంది. కమర్షియల్ వెహికల్స్ వ్యాపారం కోసం కొనేవారికి కూడా దసరాకి ముందే మీ వ్యాపారంలో ఈ కొత్త వాహనం మీ ఇంట చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక సింహరాశి వారికి ఈ ఏడాది కొన్ని విషయాల్లో అదృష్టం అయితే కలిసి వస్తుంది. సింహరాశి వారికి 2025 సంవత్సరం పరిహారాలు చూస్తే సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఆదివారం నాడు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ప్రతి శనివారం ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం మంచిది. ఇక ప్రతి గురువారం గోసేవ చేసుకోవడం మంచిది. శనీశ్వరుడికి తైలాభిషేకం శనివారం తెల్లవారుజామున చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. ఓం నమః శివాయ. అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును.
మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511